చప్పట్లు కొడదామండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షలు తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షలు తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరిచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యములో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. ఈ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. పాడవా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా,
శతకోటి స్తోత్రాలయ్యా. హల్లెలూయా. దేవానికే స్తోత్రం, నీకే వందనాలు. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం సగమత దేవానికి స్తోత్రమయ్యా. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. సింగరా. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు. స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కను పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నిరాశతో ఉన్న నా బ్రతుకునయా
నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. సంగమంతా స్వరమెత్తి ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే 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 ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపగ కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం నీ ప్రేమ ఎంతో ఆశ్చర్యమైనది. జ్ఞానుల మధ్యలో నన్ను నిలిపిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. పాడదాం. జ్ఞానుల మధ్యలో నన్ను నిలిచిన నీ పిలుపే ఆశ్చర్యం ఆశ్చర్యమే. నీ పాత్రను కానే కాను, కేవలము నీ కృపయే. స్తోత్రం నీ పాత్రను కానే కాను, కేవలము నీ కృపయే. స్తోత్రం ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివా. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. సంగమంతా రెండు చేతులు పైకెత్తి స్తోత్రమయ్యా. స్తోత్రం 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 కనుపాపగ కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం నేను నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను.
ఈ సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఈరోజు ప్రార్థనా పోరాటంలో మనం పాలుపంపులు పొందే అవకాశాన్ని దేవుడిచ్చాడు. మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో నేను అభినందిస్తున్నాను. ఈ సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మన ధ్యానాంశము వేస్ట్, నడుము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 12:35. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. Luke chapter 12 verse 35. Let your waist be girded and your lamp burning. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే నడుము చాలా ప్రాముఖ్యమైంది. చాలా మంది ఈ యొక్క నడుము అనేటటువంటిది మానవ శరీరములో చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనం కూర్చోవాలన్నా, నడవాలన్నా, మనం ఏ పని చేయాలన్నా నడుము అత్యంత కీలకమైనది, ప్రాముఖ్యమైనది. అయితే మరి దీనికి ఆత్మీయంగా మనము కొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మీ నడుములు కట్టుకొనుడి, మీ నడుములు కట్టుకొని ఉండుడి అంటే మీ నడుములు మీరు కట్టుకొని ఉండాలి. ఒకవేళ మీరు కట్టుకోకపోతే మీ నడుము ఏమవుతుందంటే అది ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. అది వంగిపోయే, కుంగిపోయే అవకాశం ఉంది. ఈరోజు మన ధ్యానంలో ఈ నడుము కట్టుకొనుట అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే స్పిరిచువల్ సర్వీస్, ఆత్మీయ సేవ అనే దానికి సూచనగా ఈ విషయం మనకు కనబడుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనంలో మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. Luke chapter 12 verse 35. Be dressed for service and keep your lamps burning. Be dressed for service. మీరు సేవ చేయటం కొరకై, పని చేయటం కొరకై, పరిచర్య చేయటం కొరకై మీరు డ్రెస్ వేసుకోండి అని దేవుని వాక్యములో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు పస్కా పండుగ ఆచరించే సమయములో ఆయన ఏం చేశాడు అనే విషయం మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఈ నడుము కట్టుకొనుట అనేటటువంటి మాట పరిచర్యకు సూచనగా ఉంది. యేసు ప్రభువారు ఒక తువాలు తీసుకుని తన నడుముకు కట్టుకుని పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములన్నీ కూడా ఆయన కడిగినట్టుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనంలో ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలముగా పనిచేయును. Proverbs chapter 31 verse 17. She is a hard worker, strong and industrious. ఆమె ఎలా ఉందంటే షీఈస్ ఎ హార్డ్ వర్కర్. ఏం చేసింది ఆమె? తన యొక్క నడుమును కట్టుకుంది. స్ట్రాంగ్ అండ్ ఇండస్ట్రియస్, చాలా పని చేసేటటువంటి స్త్రీ అని దేవుని వాక్యములో మనం చూడవచ్చు. ఆమె షీ ఎక్విప్స్ హర్ సెల్ఫ్ విత్ స్ట్రెంగ్త్. ఆమె ఏం చేస్తుందంటే తన్ను తాను బలపరుచుకుంటుంది. ఈ నడుము గట్టిగా కట్టుకోవడం ద్వారా తన్ను తాను ఆమె బలపరుచుకుని ఆమె ఏం చేస్తుందంటే ఎలా బలపరుచుకుంటుంది? స్పిరిచువల్గా ఆమె బలపడుతూ ఉంది, మానసికంగా ఆమె బలపడుతూ ఉంది, శారీరకంగా కూడా ఆమె బలపడి ఆమె ఏం చేస్తుందంటే ఆమెకి ఇవ్వబడిన పనిని ఆమె చేస్తుంది. కాబట్టి ఆమె చేతులతో కష్టపడి పని చేస్తూ ఉంది. అవును, నిజమే. ఏ స్త్రీ అయితే ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా లేదా భౌతికంగా తనకివ్వబడిన పని చేయటం కొరకు తాను చేతులతో కష్టపడుతుందో స్త్రీ కానీ పురుషుడు కానీ వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. చాలాసార్లు ఇలాగూ నడుము బలంగా ఉండకుండా చాలామంది నడుము
ఏమైపోయిందంటే పని చేయకుండా, దేవుని సేవలో ఉండకుండా, దేవుని సేవలో కొనసాగకుండా ఏం చేస్తున్నారంటే చాలామంది నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నారన్నమాట. దేవుని వాక్యం మనకు చెప్తుంది. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు మనం చూద్దాం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు సమాజ మందిరములో బోధిస్తూ ఉండగా 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయిన ఒక స్త్రీ, బలహీనపరుచు ఆత్మ దయ్యం ఆమెను పట్టి చక్కగా ఉండే నడుమును, షీ హ్యాస్ ఎ క్రికెట్ బ్యాక్, చాలా భయంకరమైన వంగిపోయిన నడుము కలిగినటువంటిది. అవును, నిజమే. ఈరోజు కూడా దేవుని పరిచర్య చేయకుండా, దేవుని సేవలో ఉండకుండా, దేవుని కార్యాల్లో పాల్గొనకుండా ఎంతోమంది నడుములను దుష్టుడైన సాతాను వంచి వేస్తున్నాడు. పని చేయకుండా, పరిచర్య చేయకుండా, అలాగే ముందుకు సాగకుండా అనేక మంది నడుములను వంచి వేస్తూ ఉన్నాడు. అలాంటి దయ్యపు శక్తులు అన్నీ కూడా దూరం చేయబడాలని నేను కోరుతున్నాను. ఎప్పుడైతే ఆమె మీద యేసయ్య చేతులుంచాడో వంగిపోయిన నడుము చక్కగా చేయబడింది. క్రికెట్ బ్యాక్ బికమ్ ఏ స్ట్రైట్ బ్యాక్. చూసారా, వంగిపోయిన నడుము తిరిగి మరలా చక్కగా అయినట్లుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. అవును ప్రియులారా, ఈరోజు ఆత్మీయమైన సేవ చేయుట కొరకు మీ నడుములు కట్టుకోండి అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అలాగుననే మనం కూడా మన నడుమును కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నడుము కట్టుకోండి, దీపాలు వెలుగుచుండనియండి అని అంటున్నాడు కదా. దీపాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నడుము బాగుంటే మీ దీపం వెలుగుతూ ఉంటుంది. కాబట్టి నడుము జాగ్రత్త. నడుము వంగిపోయిన స్థితిలో ఉందా, కృంగిపోయిన స్థితిలో ఉందా, వంకర స్థితిలో ఉందా, దాన్ని సరి చేసుకుందాం. ఆధ్యాత్మికంగా దేవుని పరిచర్య చేయకుండా ఆటంకంగా వచ్చే ప్రతి ఆటంకాన్ని దూరం చేసుకుని దేవునికి ప్రియముగా, దేవునికి దగ్గరగా మనం జీవించటానికి జీవం గల దేవుడు మనకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉన్నాం. మీరు దేవుని పరిచర్యలో ముందుకు వెళుతున్నారా? అయితే మీ నడుములు బలపరుచుకోండి. దేవుని పరిచర్య చేయడానికి యేసయ్య ఎంత మాత్రం కూడా ఆయన వెనుకంజ వేయలేదు, అని నడుము కట్టుకున్నాడు. అలాగే మరి సామెతల గ్రంథంలో చూసిన స్త్రీ కూడా ఆమె నడుము కట్టుకుంది. అలాగునే మనం కూడా మన నడుమును బలపరుచుకుని మనము మన ప్రభు కొరకు సేవ చేసేవారిగా ఉండాలని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. అలాగు దేవుడు తన కృపను, తన సహాయాన్ని మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప తండ్రి, నీ పాదములకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. నీ సహాయమును మాకు దయచేయండి. మీ ఆత్మకార్యం మా జీవితంలో జరిగించండి. నిశ్చయముగా మా ప్రభువా, నీకు ప్రియముగా, నీకు దగ్గరగా, నీకు చేరువుగా మేము బ్రతకడానికి కావలసిన నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనా పోరాటములో నైనా మా నడుములు మేము బలపరుచుకుని సేవ చేయాలని నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మిమ్మల్ని పోలి మేము పరిచర్య చేయడానికి, మిమ్మల్ని పోలి
తగ్గించుకోవడానికి, మీ పోలికలో మేము మార్చబడ్డానికి సహాయం చేయండి. నడుము వంగిన స్థితిలో మేము ఉన్నవారం కాకుండా మేము మా నడుమును కట్టుకొని యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏ విధంగా పని చేసిందో, ఏ విధంగా ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా బలం తెచ్చుకుని నీ కొరకు పని చేసిందో, అలాగ మేము కూడా నాయన ప్రతి దయ్యపు శక్తుల నుంచి విడిపించబడిన వారమై నీ కొరకు పని చేయడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనా పోరాటములో పాలు పంపులు పొందిన ప్రతి వారికి శుభములు, వందనాలు. ఈ సమయంలో ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేయాల్సిందని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ యొక్క వాక్యం మీకు నచ్చినట్లయితే, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఇది తోడ్పడుతూ ఉన్నట్లయితే తప్పకుండా దీని పురోభివృద్ధికి మీ వంతుగా మీరు కృషి చేయాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కృపగల దేవుడు, దయగల దేవుడు మీకు తోడై మిమ్మల్ని నడిపించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.